హలో ఎవ్రీవన్. బెండకాయకు సీజన్తో సంబంధం లేకుండా లభిస్తుంది. బెండకాయ తింటే మధుమేహం అదుపులో ఉండటంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే నేను సింపుల్గా బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట. పోషకాలతో నిండి ఉండే బెండకాయలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయన్నమాట. సో ఇందులోనే ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బెండకాయలను మంచిగా కడిగేసుకొని తడి లేకుండా చూసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని ఫ్రై అయితే చేయాలన్నమాట. సో ఈ విధంగా మంచిగా అయితే కలిపేసుకోవాలి. సో బెండకాయలో తక్కువ క్యాలరీలు అయితే ఉంటాయి. ఇందులోనే సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. సో కొంచెం మాడకుండా ఉంటుంది ఎక్కువసేపు కలిపితే. సో ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండాలి. సో కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనము మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులన్నమాట. నువ్వుల పొడి వేసుకుంటే ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. సో బెండకాయలో ఎక్కువగా ఫైబర్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా ప్రోటీన్ శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో తప్పకుండా ఒక వీక్లో ఒక 1 టైమ్ 2 టైమ్స్ అన్నా తినడానికి అయితే ట్రై చేయండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఒక 5 మినిట్స్లోనే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం బెండకాయలు కట్ చేసుకుంటే సరిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.